ఈజ్ ఇన్ జైల్, జైల్లో ఉండు. 4 years అయిపోయింది, ఇంకా రాలేడు. సో ఇప్పుడు అతనికి ములాఖాత్ వేయడానికి వెళ్తున్నా చెంచల్ కూడా. మీ లవ్ స్టోరీ ఏంటి అసలు? జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి అసలు? చిన్న ఫైట్, ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని ఫైట్ చేసుకోవడం అట్లా పడ్డదు. అట్లా ఫ్రెండ్స్ వల్ల వెళ్ళిండు జైలుకి. సో 4 years 15 days లవ్ మాత్రమే నాది. 15 days లేదు, రియాలిటీగానే ముందు నార్మల్గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ. ఐఎమ్ 9th class అనుకుంటా. 9thలో ఉన్నప్పుడు లవ్ చేసా. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, అప్పుడు 2nd year అనుకోండి. అప్పటి నుంచి ఇప్పటివరకు తనని వదిలేలే, అతను నన్ను వదిలేలేడు. ఇంకా జైల్లోనే ఉన్నా, నేను ఇంకా అతన్ని ప్రేమిస్తూనే ఉంటా. లైఫ్ లాంగ్ అతను జైల్లో ఉన్నా పర్లే, లైఫ్ లాంగ్ నేను ముసల్దాన్నైనా పర్లే అతని కోసం వెళ్తూనే ఉంటా. అంతేగాని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, ఇంకొంత తిరగడం అవన్నీ నాకు ఇష్టం లేదు, అస్సలు లేదు. లైక్ అంటే గర్ల్స్ లో లవ్ మీద ఎక్కువ లైక్ ఒపీనియన్ మంచిగా ఉంటుంది అంటారా? లైక్ మీరు అంటున్నారు లైక్ మీ లవ్ జైల్లో ఉన్నా కూడా మీరు అతను ఇంకా ఇష్టపడుతున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్. లవ్ చేస్తూనే ఉంటా. అతను రాకపోయినా పర్లేదు, నేను అతని కోసం వెళ్తూనే ఉంటా, అతనికి ములాఖాత్ వేస్తూనే ఉంటా, కలుస్తూనే ఉంటా. జస్ట్ చూస్తే చాలు, చాలా హ్యాపీనెస్ వస్తుంది మా ఇద్దరికి. అండ్ ములాఖాత్ అయితే ఇంకా చాలా ఉంది నా బ్యాగ్లో, అవి ఇంకా క్యారీ చేసుకుని తిరుగుతాను నేను ఎట్ట అంటే అటు ఇప్పటికి కూడా. సో మీ లవ్ లో ది బెస్ట్ మూమెంట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? ద బెస్ట్ మూమెంట్ అతను కోర్ట్కి రావడం, నేను అతని కోసం వెళ్ళడం, అవి చూసుకోవడం. ఎక్కువ మేము 4 years నుంచి నేను అసలు అతన్ని హగ్ చేసుకోవడం కానీ చాలా అనిపిస్తుంది అమ్మాయిలకి బేసిక్గా. ఇప్పటికి మొన్నటి దాకానే చూసినా, మొన్న నార్మల్గా కోర్ట్ నుంచి వస్తుంటే లైక్ నేను అనుకుంటున్నా రాగానే హగ్ చేసుకోవాలి, లైక్ ఏమేమో చేసేయాలి. బట్ నో, అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, నేను ఇక్కడనే స్టన్, ఏం చేయలేకపోయినా. లైక్ అంతే, ఇంకేం ఉండదు. జైలు అనేది చాలా పెద్ద పనిష్మెంట్ అనుకుంటా. నేను స్టిల్ ఐఎమ్ లవింగ్ హిమ్, నెవర్ వదులుకోలేను. తెలుసు, డాడీకి 1 year పట్టింది ఒప్పించడానికి. ఒప్పుకున్నాడు డాడీ ఫైనల్గా. ఫ్యామిలీకి బి తెలుసు. అంటే అందరు అనుకుంటారు జైలు ఉన్నోని లవ్ చేస్తుంది ఏమొస్తుందంటే, ప్రేమ అనేది చాలా గుడ్డిదని చెప్తాను నేను. జైల్లో ఉంటుంది, ఏడుంటుంది. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళని చూడండి, తిరుగుతున్నామా లైట్ తీసుకుంటారు. ఎట్లా అంటే టైం పాస్ అనుకో, ఇవాళ టైం పాస్ తప్పించి ఇంకేం లేదు. అవసరానికి పైసలు ఉండాలి, మెయిన్ పైసలు ఉంటే ఎవరైనా దగ్గరకు వస్తారు. దోస్తులు అయితే అట్లా చెప్పొద్దు, కానీ దోస్తులు ఉన్నా పైసలు ఉన్నా లేకపోయినా దోస్తులు ఎప్పటికి వస్తారు. కానీ లవర్స్ ఫ్రెండ్స్ అంటే ఇక వేస్ట్. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ ఒకటే, అదొక్కటి ప్రవళిక. లైక్ మీకు ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్ అంటే ఎవరు ఎక్కువ? ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ పేరెంట్స్, దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ అని చెప్తా. మ్యారేజ్ చేసుకుంటే హస్బెండ్ అనే చెప్తా ఫస్ట్. సో ఫ్యామిలీయా లైక్ బాయ్ ఫ్రెండ్? ఫ్యామిలీ ఫస్ట్, దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ సెకండ్. నాట్ ఫస్ట్ అండ్ సెకండ్ మ్యాటర్ కాదు ఇక్కడ, లైక్ పేరెంట్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఇచ్చారు కదా అన్న, 2 options. ఎందుకంటే వాళ్ళు తక్కువ, ఫస్ట్ పేరెంట్స్ మనల్ని పెంచి పెద్దగా చేసిన తర్వాతనే మనకి లైఫ్ అంటే ఏందో అర్థమైంది. వాళ్ళు చదివించినందుకు మనం ఈ స్టేజ్లో ఉన్నాం. దాని తర్వాత బాయ్ ఫ్రెండ్ అనేది మనం వెతుకున్నాం, మన చాయిస్ అది. ఇంకా లవ్, ఇంకా మ్యారేజ్ అంటావా, బాయ్ ఫ్రెండ్ అంటావా, పెళ్ళైనాక హస్బెండ్, బస్ అంతే. సో వాట్ డూ లేడీస్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఏ లవ్? ఎక్స్పెక్ట్ నేనైతే లైఫ్ లాంగ్ ఉండాలి. ఆ ప్రేమ ఎట్లుండాలంటే అతనితో పైసా ఉన్నా ఉండకపోయినా లైక్ గుడిసెలైనా అంత బతుకుతా, అట్లున్నది ప్రేమ. లైక్ అయితే ప్రేమ అయితే చాలా ఉండాలి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ డూ బాయ్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ లవ్? బాయ్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏం లేదు, తను మనతోనే ఉండాలి ఎప్పటికీ, ఎవరితో మాట్లాడొద్దని కొంచెం ఉంటుంది బాయ్స్. ఎందుకంటే కొంతమంది బాయ్స్ కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది మంచిగా ఉంటారు. ఇవాళ అన్నలు అంటున్నాం కానీ అన్నలు బి వేస్ట్ అని చెప్తాను నేనైతే. ఈ జనరేషన్లో అన్న అని పిలిచినోడు బి వేరే రకంగానే చూస్తుండు. ఇప్పుడు నేను ఎవరైనా బైక్ పైన వెళ్ళారు అనుకో, ఎవరు ఇందాక వెళ్ళినా కదా బైక్ పైన అంటే మా అన్న, అయితే నన్ను వేయాలి. జనరేషన్ వేస్ట్, తిరుగుతున్నారు కానీ అందరం చెప్పలేను, వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేం.
సో ప్రెసెంట్ లైక్ మోస్ట్లీ ఆన్లైన్లో లవ్ ఎక్కువ అయిపోయింది, లైక్ ఇన్స్టా, స్నాప్, యూట్యూబ్, లైక్ అంటే లైక్ ఆన్లైన్ లవ్ స్టోరీస్ ఎక్కువ అయిపోయినాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆన్లైన్ అంటే జెన్యున్ అయితే అస్సలు ఉండదు, ఫేక్, ఆల్మోస్ట్ ఫేక్, 100% ఫేకే ఉంటుంది. కొంతమంది ఉండొచ్చేమో కానీ ఆ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ లవ్ చేస్తున్నా అని చెప్పేసి మోసం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్పొద్దు ఇంకా వాళ్ళ గురించి. సో ఓకే, లవ్ గురించి 1 word లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ లవ్? లవ్ అంటే జీవితంలో అసలు ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినా అతను బిచ్చప్పుడైనా పర్లే వాడితో స్టే చేయాలి, అది లవ్ అంటే. అది ట్రూ లవ్ అంతే. వాడి దగ్గర పైసా, నేనైతే మంచి పొజిషన్ ని బట్టి అయితే చేయలేదు. వాడు ఎట్లా ఉన్నా కానీ నేను చేసిన అంతే. ఇప్పటికీ వాడు ఒకప్పుడు నా ముందు తిరిగండి, ఇప్పుడు జైల్లో ఉన్నా కానీ నేను వాడికి చేస్తూనే ఉన్నా అంతే. సో మోస్ట్లీ లైక్ ఫ్రెండ్స్ లవ్ లో ఇన్వాల్వ్ అవుతే లవ్ బ్రేకప్స్ అయితే చాలా మంది అంటుంటారు. లైక్ అంటే లైక్ మీకు మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నారనుకోండి, లైక్ మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్ ఇంటరాక్ట్ అవుతే జోక్యం చేసుకుంటే లవ్ బ్రేకప్స్ కి బాగా కారణాలు అంటారు. దీనిపైన అభిప్రాయం ఏంటి? లవ్ ఫ్రెండ్ ఉంటే మధ్యలో లవ్ బ్రేకప్ అవుతుంది అంటే చాలా వేస్ట్ అసలు. ఎందుకంటే ఫ్రెండ్కి తెలుసు మనం అతన్ని లవ్ చేసిన. ఫ్రెండ్ ఎట్లా అంటే నా ఫ్రెండ్ కొన్ని కలిపేటట్టు ఉంటారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ కలిపేటట్టు, విడగొట్టేటట్టు ఏ ఫ్రెండ్ చూడదు, ఐ ఫీల్ అంతే. సో ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ మీ ఫ్రెండ్షిప్ లో ఒక మంచి ఫ్రెండ్ గురించి ఒక 1 word. నా మంచి ఫ్రెండ్, షీ ఈస్ నాట్ విత్ మీ నో, సంగీత తన పేరు. ఇప్పుడు తను చూస్తే చాలా తిట్టుకుంటుంది. ప్రవళిక, ఐ టోల్డ్ నో. ఇప్పుడు ప్రవళిక ఉంది. స్కూల్ డేస్లో 6-7 years నుంచి సంగీతనే ఉండే. తను చాలా బాగా చూసుకున్నాను నేను తనని, తను నన్ను, లైక్ ఏదంటే అది, ఎక్కడంటే అక్కడ. కానీ మా ఇద్దరి మధ్యలో లవ్ ఎంత వచ్చినా కొంచెం స్పేస్ అని మా ఇద్దరి మధ్యలో వస్తే మేమిద్దరం అంతే. లవ్ అనేది మధ్యలోకి రాదు, వచ్చినా కొంచెం సేపు మాట్లాడడం అంతే. ఫైనల్లీ ఒక క్వశ్చన్. సో అంటే గర్ల్స్ ఫ్రెండ్షిప్ లో ఎక్కువ ఏముంటుంది? లైక్ బాయ్స్ అంటే బాగా తిరగడం, లైక్ ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో గర్ల్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తే గర్ల్స్ ఫ్రెండ్షిప్ లో ఎక్కువ ఏముంటుంది? గర్ల్స్ ఫ్రెండ్షిప్లో అంటే మేము ఎక్కువ గుళ్ళల్లో పోవాలి, సినిమాలలో పోవాలి, ఇంకా అడిగి అటు ఇటుగా లేని ప్లేసెస్లో అన్నీ చూసి రావాలి, ఎంజాయ్ చేయాలి. కానీ గంతే ఉంటుంది. ఓన్లీ గర్ల్స్, ఓన్లీ గర్ల్స్, నాట్ బాయ్స్.